గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం. ఇక మా మమ్మీ రెడీ అయింది. ఇక కొత్త మైక్తో ఈరోజే వచ్చింది మైక్. ఈ మైక్తో ఈరోజు రికార్డింగ్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ ఏం డిస్టర్బెన్స్ లేకుంటుంది. మమ్మీ అయితే ఉప్పు పప్పు లేదు, పోయి తీసుకొని వద్దామంటే పోతున్నాను. కార్లో వేసుకొని రావాలి. ఇప్పుడు ఆడ వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకుంటున్నాము ఏం సంగతి అనేది ఈరోజు మా మమ్మీ ఎంత బిల్డింగ్ చేస్తుందో చూద్దాం. ఊకే ఊకే ఏదో ఒకటి మర్చిపోతుంటుంది. లోపలనే ఫోన్ పెట్టేసి ఇంటికి తాళం వేసింది. మళ్ళా ఇప్పుడు తాళం తెరిచి ఓపెన్ చేసింది. ఇప్పుడని కాదు, ప్రతిసారి అట్లనే చేస్తుంది మా మమ్మీ. పోయి ఫోన్ బీరువాలో వెతుకుతుంది చూడు. తీసుకున్నది. మళ్ళీ ఇంకోసారి ఏమో పర్సు లోపలనే పెట్టేసి తాళం వేసి మళ్ళీ పర్సు కోసం లోపలికి వచ్చింది. వీటికి రెండోసారి అట్లనే చేస్తుంటుంది మా మమ్మీ. తాళం వేస్తున్నాం, మేము పోతున్నామని లేచి కూర్చున్నది. పండుకున్న కోక కూడా. ఏం కోక, నువ్వేం రావద్దు, ఆడ నిన్ను రానియరు, నువ్వు వీన్నే ఉండాలి, బాయ్. హైలైట్ ఏంటంటే ఇప్పుడు నేను కార్ తాళం మర్చిపోయినా లోపల. మేమైతే వచ్చేసినాం గైస్. ఎక్కువ దూరం ఏం లేదు, మా ఇంటికి దగ్గరలోనే ఉంది. వెళ్ళేసి షాపింగ్ చేద్దాం. షాపింగ్ చేసేసి వచ్చేద్దాం. ట్రాలీ తీసుకుంటున్నాం, పోతున్నా. ఏం తీసుకుంటున్నామా? బిస్కెట్స్ చూస్తున్నా. మా అమ్మ అయితే తీసుకుంటూనే లేదు, ఉత్తర తిరుగుతుంది. ఏం తీసుకుంటుందో ఏమో, ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏం వేస్తుందో ట్రాలీలో. ఉప్పు పప్పులు చూస్తుంది మమ్మీ. ఏది వేసుకుంటావు ఫస్ట్? కందిపప్ప. ఇది కందిపప్ప. ఏడుందా? ఆడున్నట్లుంది అవతల. అక్కడ ఉంది కందిపప్పు. అమ్మ అయితే ఫైనల్గా పెసరపప్పు వేసుకుంటుంది ఫస్ట్. చూద్దాం ఫస్ట్ 3 ఏది వేసుకుంటుందో. ఏంది? ఇది కూడా ½ కేజీ తీసుకుంటున్నా. ఇంకేం తీసుకోవాలి? మమ్మీ బిందెలు చూస్తుంది. డబ్బులు ఎందుకు మమ్మీ? నువ్వు రిటైర్మెంట్ అయిపోయింది కదా నీది. ఆల్రెడీ లేవా? టిఫిన్ బాక్స్ ఉందేమో కదా. ఆరిపోతుందా? తీసుకో. వచ్చి 2 గంటలు అవుతుంది. 2 గంటల్లో గిన్నె సామాన్ తీసుకున్నది. మా మమ్మీ ఆడండి ఇక్కడ ఉంది. గైస్ షాపింగ్ అయితే అయిపోయింది. చూసారు కదా మీరు. ఎక్కువ ఏం రికార్డ్ చేయలే, జస్ట్ ఒక మ్యాక్స్ నాకు తెలిసి ఒక 3-4 మినిట్స్ వస్తుండొచ్చు. మమ్మీ అక్కడ నిలబడ్డది. కార్ నేను రివర్స్ తీస్తున్నా. వాయిస్ ఎంతలో వచ్చిందో చెప్పండి గాయస్, కామెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్తో కంపేర్ చేస్తే. సామాన్లు తీసుకునేది అయితే అయిపోయింది, వెళ్తున్నాం ఇప్పుడు. తీసుకున్నావా మమ్మీ? అన్నీ తీసుకున్నాం. వెనకాల డిక్కీలు వేసేసిన. కప్పు నువ్వు తీసుకోలేవు. పప్పు నువ్వు తీసుకునే అన్ని నేను ఆడేసిన. అంతే గాయస్. నీకు బిల్లు చూపిస్తాను కదా మమ్మీ చేసిన బిల్లు.
బిల్లు 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 వేర్ ఇట్ ఈస్. యా హియర్ ఇట్ ఈస్. ఇంత ఇంత చేసింది బిల్లు. సామాన్లు అయితే అన్నీ తీసుకొని వచ్చేసినాం సూపర్ మార్కెట్ నుంచి. ఇంకా అక్కడైతే ఎక్కువ ఈ వీడియో అయితే చాలా చిన్నగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఏం రికార్డింగ్ చేయలేను కాబట్టి. అక్కడ ఎందుకు రికార్డ్ చేయలేనంటే మొత్తం పాటలు కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టిండ్రు వీడియోలో. ఏమన్నా ఇట్లనే కాపీరైట్ ఇష్యూస్ ఏమన్నా డిస్టర్బెన్స్ అవుతుండొచ్చు అని ఎక్కువ ఏం రికార్డింగ్ చేయలేను మీకోసమని. అందుకని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ రికార్డ్ చేసిన, క్లిప్స్ యాడ్ చేస్తాను, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి, ఏమనుకోకండి. ఈ వీడియో అయితే చిన్నగా ఉన్నందుకు. ఇంకా ముందు ముందు వీడియోలు పెద్దనే వస్తాయి. మా మమ్మీ అయితే మొత్తం సామాన్లు చదువుతుంది, సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన సామాన్లన్నీ. పెట్టేసినావా మమ్మీ అన్నీ? ఇడ్లీ రవ్వ అది, అవి స్క్రబ్బర్స్, అవి ఆ కవర్లో ఉన్నాయి, కొంచెం తీసి పెట్టేసాయి. ఈరోజుకి వీడియో అయితే అంతే. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.